ఓం శాంతి 29/11/2023 మధురమైన పిల్లలు, మీ బుద్ధిని మరియు ఆలోచనలను ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా తయారు చేసుకోండంటే వాటి ద్వారా శ్రీమతాన్ని యథార్థ రీతిలో ధారణ చేసి తండ్రి పేరును ప్రఖ్యాతం చేయగలగాలి. ప్రశ్న: పిల్లల యొక్క ఏ అవస్థ తండ్రిని ప్రత్యక్షం చేస్తుంది? జవాబు: ఎప్పుడైతే పిల్లల అవస్థ నిరంతరం హర్షితముఖంగా, అచలంగా, చలించకుండా, స్థిరంగా మరియు నిమగ్నమై ఉంటుందో అప్పుడు తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. ఇటువంటి ఏకరస అవస్థ కల తెలివైన పిల్లలే యథార్థ రీతిలో అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వగలుగుతారు. పాట: నీ దారిలోనే మరణించాలి. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. జీవిస్తూనే మరణించేందుకు నీ ద్వారం వద్దకు వచ్చాము అని అంటారు. ఎవరి ద్వారం వద్దకు వచ్చారు? మళ్ళీ ఇదే విషయం వెలువడుతుంది. ఒకవేళ గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని అన్నట్లయితే ఈ విషయాలన్నీ ఉండవు. శ్రీకృష్ణుడు ఇక్కడుండలేరు. వారు సత్యుగ రాజకుమారుడు. గీతను శ్రీకృష్ణుడేమీ వినిపించలేదు. గీతను పరంపిత వినిపించారు. మొత్తం ఆధారమంతా ఈ ఒక్క విషయంపై ఉంది. భక్తిలో మీరెంతో కష్టపడుతూ వచ్చారో అదేమీ అవసరం లేదు. ఇది కేవలం ఒక్క క్షణం యొక్క విషయం. కేవలం ఈ ఒక్క విషయాన్ని నిరూపించేందుకు కూడా తండ్రి ఎంతగా కష్టపడవలసి ఉంటుంది, ఎంతగా జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాచీన జ్ఞానం ఏదైతే భగవంతుడు ఇచ్చారో అదే నిజమైన జ్ఞానం. మొత్తం విషయమంతా గీతపైనే ఆధారపడి ఉంది. పరంపిత పరమాత్మే వచ్చి దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి సహజ రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పించారు. అదిప్పుడు కనుమరుగైపోయింది. శ్రీకృష్ణుడు మళ్లీ ఎప్పుడైనా వచ్చి గీతను వినిపిస్తారని మనుషులు భావిస్తారు. కాని ఇప్పుడు మీరు సృష్టిచక్రం యొక్క చిత్రం ద్వారా బాగా నిరూపించాలి. గీతను జ్ఞానసాగరుడైన పారలౌకిక పరంపిత పరమాత్మే వినిపించారు అని. శ్రీకృష్ణుడి మహిమ వేరు, పరంపిత పరమాత్మని మహిమ వేరు. శ్రీకృష్ణుడు సత్యుగ రాజకుమారుడు. వారు సహజ రాజయోగం ద్వారా రాజ్యభాగ్యాన్ని పొందారు. చదువుకునే సమయంలో అతని నామరూపాలు వేరు, మరియు ఎప్పుడైతే రాజ్యాన్ని పొందారో అప్పటి నామరూపాలు వేరు. ఇది నిరూపించి చెప్పాలి. పతితపావనుడు ఒక్క తండ్రే. ఇప్పుడు మళ్లీ శ్రీకృష్ణుడి ఆత్మ పతితపావనుడి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుని భవిష్య పావన ప్రపంచానికి రాజకుమారునిగా అవుతుంది. ఇది నిరూపించి చెప్పేందుకు కూడా యుక్తులు కావాలి. విదేశీయులకు కూడా నిరూపించి చెప్పాల్సి ఉంటుంది. నంబర్ 1 గీత. సర్వశాస్త్రమయి శ్రీమద్ భగవద్ గీతామాత. ఇప్పుడు మాతకు ఎవరు జన్మనిచ్చారు? తండ్రే మాతను దత్తత తీసుకుంటారు కదా. గీతను ఎవరు వినిపించారు? క్రైస్ట్ బైబిల్ను దత్తత తీసుకున్నారు అని అనరు. క్రైస్ట్ ఏ శిక్షనైతే ఇచ్చారో దాన్ని మళ్లీ బైబిల్గా తయారు చేసి చదువుకుంటారు. ఇప్పుడు గీతా శిక్షణ ఎవరిచ్చారు? దానిని తర్వాత పుస్తకంగా తయారు చేసి చదువుకుంటూ ఉంటారు. దీని గురించి ఎవరికీ తెలియదు. మిగిలిన శాస్త్రాలన్నింటి గురించి తెలుసు. ఈ సహజ రాజయోగ శిక్షణ ఏదైతే ఉందో దీనిని ఎవరిచ్చారు అన్నది నిరూపించాలి. ప్రపంచమైతే రోజురోజుకు తమోప్రధానంగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే కూర్చోగలవు. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారికి ధారణ జరగదు. అటువంటి వారికి శ్రీమతం చెప్తుంది, మీరేమాత్రం అర్థం చేయించలేరు, స్వయాన్ని జ్ఞానిగా భావించకండి అని. మొట్టమొదట గీతా భగవంతుడు పరంపిత పరమాత్మే అని, వారే పతితపావనుడని నిరూపించాలి. మనుషులైతే సర్వ్యాపి అనేస్తారు, లేక బ్రహ్మతత్వం లేక సాగరం అని అనేస్తారు. అర్థం లేకుండా ఏది తోస్తే అదంటారు. పొరపాటంతా గీత నుండి వెలువడింది. గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు అని అనేశారు. కావున అర్థం చేయించేందుకు గీతను చేపట్టాల్సి ఉంటుంది.
గీత భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు అని బెనారస్లో నిరూపించి చెప్పండి అని బెనారస్లో ఉండే గుప్తాజీకి కూడా చెప్పేవారు. ఇప్పుడు సమ్మేళనాలైతే జరుగుతూ ఉంటాయి. ఏ ఉపాయాన్ని ఆలోచించినట్లయితే శాంతి ఏర్పడగలదు అని ధార్మిక మనుషులంటూ ఉంటారు. ఇప్పుడు శాంతిని స్థాపన చేయడమనేది పతిత మనుషుల చేతిలోనైతే లేదు. పతిత పావన రండి అని అంటూ ఉంటారు కూడా. అయినా పతితులు శాంతి స్థాపన ఎలా చేయగలరు? వారే స్వయం పిలుస్తూ ఉంటారు. కాని పతితుల నుండి పావనులుగా తయారుచేసే తండ్రి గురించి తెలియనే తెలియదు. భారత్ పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయింది. ఇప్పుడు పతిత పావనుడెవరు? ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. రఘుపతి రాఘవ రాజారామని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ రాముడైతే లేరు. అసత్యంగా పిలుస్తారు, ఏం తెలీదు. ఇప్పుడు ఈ విషయాన్ని వారికెవరు తెలియజేయాలి? చాలా మంచి పిల్లలు కావాలి. అర్థం చేయించేందుకు మంచి యుక్తి కావాలి. పెద్ద చక్రాన్ని కూడా తయారు చేయించారు. దాని ద్వారా గీతను భగవంతుడు రచించారు అన్నది నిరూపణ అవుతుంది. వారేమంటారంటే, ఎవరైనా సరే అందరూ భగవంతులే కదా. తండ్రి అంటారు, మీరు అవివేకులు. నేనొచ్చి పావన రాజ్యాన్ని స్థాపన చేశాను, దానికి బదులుగా శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. పతితంగా ఉన్నవారినే పావనంగా తయారుచేసి మొదటి రాకుమారునిగా తయారు చేస్తాను. భగవాను వాచ, నేను శ్రీకృష్ణుని ఆత్మను దత్తత తీసుకుని బ్రహ్మగా చేసి అతని ద్వారా జ్ఞానాన్ని ఇస్తాను. అతనే మళ్లీ ఈ సహజ రాజయోగం ద్వారా సత్యుగ మొదటి రాకుమారునిగా అవుతారు. ఈ వివరణ ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. మీరు మొదట శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రాలకు మాతాపిత వంటిది అన్నది నిరూపించి చూపించాలి. దాని రచయితెవరు? ఏ విధంగా క్రైస్ట్ బైబిల్కు జన్మనిచ్చారు? అది క్రిస్టియన్ ధర్మశాస్త్రం. అచ్చా, బైబిల్కు తండ్రి ఎవరు? క్రైస్ట్. బైబిల్ను మాతాపిత అనరు. అక్కడ తల్లి విషయమే లేదు. ఇక్కడ వీరు మాతాపిత. క్రిస్టియన్లు శ్రీకృష్ణుని ధర్మంతో పోటీపడ్డారు. వాస్తవానికి వారు క్రైస్తును నమ్ముతారు. ఏ విధంగా బుద్ధుడు ధర్మస్థాపన చేశారు కావున బౌద్ధుల శాస్త్రం కూడా ఉంది. ఇప్పుడు గీతను ఎవరు వినిపించారు? దాని ద్వారా ఏ ధర్మస్థాపన జరిగింది? ఇది ఎవరికీ తెలీదు. పతిత పావనుడైన పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చారు అని ఎప్పుడూ అనరు. ఇప్పుడు చక్రాన్ని ఎలా తయారు చేశారంటే, దాని ద్వారా తప్పకుండా పరంపిత పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చారు అన్నది అర్థం చేసుకోగలుగుతారు. రాధాకృష్ణులైతే సత్యుగంలో ఉన్నారు. వారు తమకు తామే జ్ఞానాన్ని ఇచ్చుకోలేదు. జ్ఞానాన్ని ఇచ్చేవారు మరొకరు కావాలి. ఎవరు అయితే వారిని పాస్ చేయించుంటారు. ఈ రాజ్యాన్ని ప్రాప్తి చేయించే జ్ఞానాన్ని ఎవరిచ్చారు? భాగ్యం దానంతటదే తయారవ్వదు. భాగ్యాన్ని తయారు చేయడానికి అయితే తండ్రి లేక టీచర్ కావాలి. గురువు గతినిస్తారని అంటారు. కాని గతి సద్గతుల అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ప్రవృత్తి మార్గం వారి సద్గతి జరుగుతుంది. ఇకపోతే గతి అనగా అందరూ తండ్రి వద్దకు వెళ్తారు. ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. వారైతే భక్తి మార్గంలో చాలా పెద్ద పెద్ద దుకాణాలు తెరుచుకుని కూర్చున్నారు. సత్యమైన జ్ఞాన మార్గపు దుకాణం ఇదొక్కటే. మిగిలినవన్నీ భక్తి మార్గపు దుకాణాలే. తండ్రి అంటారు, ఈ వేదశాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రియే. ఈ జపతపాదులు వేదశాస్త్రాలు మొదలైన వాటిని అధ్యయనం చేయడం ద్వారా నేను లభించను. నేను పిల్లలకు జ్ఞానాన్నిచ్చి పావనంగా తయారు చేస్తాను. నేను మొత్తం సృష్టి అంతటికీ సద్గతిదాతను. గతిలోకి వెళ్లి మళ్లీ సద్గతిలోకి రావాలి. అందరూ సత్యుగంలోకి రారు. ఈ డ్రామా తయారు చేయబడి ఉంది. కల్పపూర్వం మీకేదైతే నేర్పించారో, ఏ చిత్రాలనైతే తయారు చేయించారో వాటిని ఇప్పుడు తయారు చేయిస్తున్నారు. 3 ధర్మాల యొక్క కాళ్లపై సృష్టి నిలబడి ఉందని మనుషులంటారు. ఒక్క దేవతా ధర్మం యొక్క కాలు విరిగిపోయింది.
కావుననే కదులుతూ ఉంటుంది. మొదట ఒకటే ధర్మం ఉంటుంది. దానిని అద్వైత రాజ్యం అంటారు. ఆ తర్వాత ఆ ఒక్క కాలు తొలగిపోయి 3 కాళ్లు వెలువడతాయి. వాటిలో ఏ విధమైన శక్తి ఉండదు. పరస్పరం గొడవలు కొట్లాట్లు జరుగుతూ ఉంటాయి. నాథుని గురించి తెలియనే తెలీదు. అనాథలుగా అయిపోయారు. అర్థం చేయించేందుకు ఎంతో యుక్తి కావాలి. ప్రదర్శనలో కూడా గీతా భగవంతుడు శ్రీకృష్ణుడు కాదు, పరంపిత పరమాత్మ అని అర్థం చేయించాలి. వారి జన్మస్థానము భారత్. శ్రీకృష్ణుడు సాకారుడు, వారేమో నిరాకారుడు. వారి మహిమ పూర్తిగా వేరు. ఈ విధంగా యుక్తిగా కార్టూన్ తయారు చేయాలి. తద్వారా గీతను ఎవరు వినిపించారు అన్నది నిరూపణ అవ్వాలి. అంధుల ముందు పెద్ద అద్దాన్ని పెట్టాలి. ఇది అంధుల ముందు అద్దం వంటిది. ఎక్కువగా టూ మచ్లోకి వెళ్లకూడదు. ఇది చాలా పెద్ద పొరపాటు. పరంపిత పరమాత్మని మహిమ వేరు. వారికి బదులుగా శ్రీకృష్ణుని మహిమను చూపించారు. లక్ష్మీనారాయణ చిత్రంలో కింద రాధాకృష్ణులున్నారు. వారే మళ్లీ లక్ష్మీనారాయణలుగా అవుతారు. లక్ష్మీనారాయణలు సత్యుగంలో ఉంటారు. సీతారాములు త్రేతాలో ఉంటారు. మొదటి నంబర్ బిడ్డ శ్రీకృష్ణుడు. అతణ్ణి మళ్లీ ద్వాపరయుగంలోకి తీసుకువెళ్లారు. ఇవన్నీ భక్తి మార్గంలో రచింపబడి ఉన్నాయి. విదేశీయులకు ఈ విషయాల గురించి ఏం తెలుసు? డ్రామానుసారంగా ఈ జ్ఞానం ఎవరి వద్ద లేదు. జ్ఞానాన్ని పగలు అని, భక్తిని రాత్రి అని అంటారు. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి. సత్యుగాన్ని స్థాపన చేసేవారెవరు? బ్రహ్మ ఎక్కడ్నుండొచ్చారు? సూక్ష్మవతనంలోకి ఎక్కడ్నుండొచ్చారు? పరంపిత పరమాత్మే సూక్ష్మ సృష్టిని రచిస్తారు. అక్కడ బ్రహ్మను చూపిస్తారు. కాని అక్కడ ప్రజాపిత బ్రహ్మ ఉండరు. తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ వేరు. వారెక్కడ్నుండొచ్చారు? ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. శ్రీకృష్ణుని అంతిమ జన్మలో వారిని పరమాత్మ తమ రథంగా చేసుకున్నారు. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇది చాలా ఉన్నతమైన క్లాస్. ఫలానా స్టూడెంట్ ఎలా ఉన్నారు అన్నది టీచర్ అయితే అర్థం చేసుకోగలరు కదా, మరి తండ్రి అర్థం చేసుకోలేరా? ఇది అనంతమైన తండ్రి యొక్క క్లాస్. ఇక్కడ విషయమే వేరు. శాస్త్రాలలో ప్రళయం మొదలైనవి చూపించి ఎంత తికమకను సృష్టించారు. ఎంత గర్వం ఉంది. రామాయణం, గీత మొదలైనవి ఎలా కూర్చుని వినిపిస్తారు? శ్రీకృష్ణుడైతే గీతను వినిపించలేదు. వారు గీతాజ్ఞానాన్ని విని రాజ్య పదవిని పొందారు. వీరు గీతా భగవంతుడు, వీరి గుణాలివి మరియు శ్రీకృష్ణుడి గుణాలివి అని నిరూపించి అర్థం చేయిస్తారు. ఈ పొరపాటు కారణంగానే భారత్ కవ్వతుల్యంగా అయింది. మాతలైన మీరు వారికిలా చెప్పొచ్చు, మీరు మాత నరకానికి ద్వారమని అంటారు కదా, కాని పరమాత్మ అయితే జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు. మాతలే స్వర్గానికి ద్వారంగా అవుతారు. మీరేమో నిందిస్తున్నారు. కాని ఈ విధంగా చెప్పేవారు చాలా తెలివైనవారై ఉండాలి. పాయింట్లన్నీ నోట్ చేసుకుని అర్థం చేయించాలి. భక్తి మార్గం వాస్తవానికి గృహస్థుల కొరకుంది. ఇది ప్రవృత్తి మార్గపు సహజ రాజయోగం. మనం నిరూపించి అర్థం చేయించడానికి వచ్చాము. పిల్లలు ప్రత్యక్షం చేయాలి. సదా హర్షితముఖులుగా, అచలంగా, స్థిరంగా, మగ్నమై ఉండాలి. మున్ముందు మహిమ తప్పకుండా వెలువడనున్నది. మీరందరూ బ్రహ్మకుమార కుమారీలు. ఎవరైతే 21 జన్మల కొరకు తండ్రి నుండి వారసత్వాన్ని ప్రాప్తింపజేస్తారో వారే కుమారి. కుమారీల మహిమ చాలా గొప్పగా ఉంది. ముఖ్యమైన కుమారి మీ మమ్మ. చంద్రుని ముందు మంచి నక్షత్రం కూడా కావాలి. వీరు జ్ఞానసూర్యుడు. ఈ గుప్తమైన మమ్మ వేరు. ఈ రహస్యాన్ని పిల్లలను మీరే అర్థం చేసుకుని అర్థం చేయించగలరు. ఆ మమ్మ పేరు వేరు. మందిరాలు ఆమెవే. ఈ గుప్తమైన వృద్ధమాతకు మందిరాలేమైనా ఉన్నాయా? ఈ మాతాపిత కంబైండ్గా ఉన్నారు. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు.
శ్రీకృష్ణుడు ఈ స్థానంలో ఉండరు. అతను సత్యుగ రాకుమారుడు. శ్రీకృష్ణుడిలోకి భగవంతుడు రాలేరు. ఇది అర్థం చేయించడం చాలా సహజం. గీతా భగవానుడి మహిమ వేరు. ఆ పతిత పావనుడు మొత్తం ప్రపంచానికి మార్గదర్శకుడు, ముక్తి ప్రదాత. తప్పకుండా పరమాత్ముని మహిమ వేరు అని మనుషులు చిత్రాల ద్వారా అర్థం చేసుకుంటారు. అందరూ ఒకే విధంగా ఉంటారా? అచ్చా, మధురాతి మధురమైన సిగ్గిలద్దె పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మీ అవస్థను చాలా నిమగ్నమై ఉన్నట్లుగా, అచలంగా, చలించకుండా ఉండేలా తయారు చేసుకోవాలి. సదా హర్షితముఖులుగా ఉండాలి. రెండవ పాయింట్, జ్ఞానం యొక్క శుద్ధమైన గర్వంలో, నశాలో ఉంటూ తండ్రిని ప్రత్యక్షం చేయాలి. గీతా భగవానుణ్ణి నిరూపించి తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి. వరదానము, స్మృతి స్వరూపులుగా అయి విస్మృతిలో ఉన్నవారికి స్మృతిని కలిగించే సత్యమైన సేవాధారీ భవ. మీ స్మృతి స్వరూపపు ఫీచర్స్ ద్వారా ఇతరులను స్మృతి స్వరూపులుగా తయారు చేయడం, ఇదే సత్యమైన సేవ. మీ ఫీచర్స్ ఇతరులకు నేను ఆత్మను అన్న స్మృతిని కలిగించాలి, మరియు వారు మస్తకంలో మెరుస్తూ ఉన్న ఆత్మను లేక మణిని మాత్రమే చూడాలి. ఏ విధంగా సర్పం తలపై ఉన్న మణిని చూస్తున్నప్పుడు సర్పం వైపుకు ఎవరి ధ్యాస వెళ్లదో, అలాగే అవినాశిగా మెరుస్తూ ఉన్న మణిని చూస్తూ దేహభానాన్ని మర్చిపోవాలి. అటెన్షన్ స్వతహాగానే ఆత్మవైపుకు వెళ్లాలి. విస్మృతిలో ఉన్నవారికి స్మృతి కలగాలి. అప్పుడే సత్యమైన సేవాధారి అని అంటారు. స్లోగన్, అవగుణాలను ధారణ చేసే బుద్ధిని సమాప్తం చేసి సతోప్రధాన దివ్య బుద్ధిని ధారణ చేయండి. ఓం శాంతి.